వెల్కమ్ టు లైఫ్ లైన్ ఇవాళ సంతానలేమి సమస్యలకు పరిష్కార మార్గాలు చెప్తారు ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ రాధిక 49 హాస్పిటల్ రీసెర్చ్ సెంటర్ నుంచి. ఒకవేళ మీరు కనుక ఇటువంటి సమస్యలతో బాధపడుతూ ఉంటే అలాగే అధునాతన చికిత్సా విధానాల గురించి తెలుసుకోవాలంటే కాల్ చేయండి. మా నంబర్ 66660337 66660338. హలో రాధిక గారు. నమస్తే అండి. ఇన్ఫర్టిలిటీ అనేది ఇవాళ రేపు చాలామంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం. దానికి కారణాలు ప్రధానంగా ఏంటంటారు? సంతానలేమి అనే ప్రాబ్లమ్స్ నార్మలీ మనము ఇప్పుడు ఇస్తూ ఉంటాం అన్నమాట. సో యాక్చువల్లీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎందుకు వచ్చింది అని చూస్తే చాలా రీజన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన లైఫ్ స్టైల్ కానీ మన ఫుడ్ ఇంటేక్ కానీ చాలా చేంజెస్ ఉన్నాయి. కాబట్టి లైఫ్ స్టైల్ చూస్తే కనుక లేట్ ఏజ్ ఆఫ్ మ్యారేజ్, సెడెంటరీ లైఫ్ స్టైల్, సో అలాంటి ప్రాబ్లమ్స్ వల్ల మన బాడీలో చేంజెస్ అవుతూ ఉంటాయి అన్నమాట. చాలా చేంజెస్ వీ సీ ఇన్ ద హార్ట్, అలా చాలా చేంజెస్ ఉంటాయి కదా. అలాగే ఈవెన్ రీప్రొడక్టివ్ సిస్టమ్ దట్ ఆల్సో ఈజ్ గోయింగ్ టు గెట్ ఎఫెక్టెడ్ బై అవర్ లైఫ్ స్టైల్ అనేది అందరికీ తెలియదు. సో నార్మలీ ఏమవుతుంది, రెగ్యులర్ పీరియడ్స్ ఏముందో అది ఇర్రెగ్యులర్, నెలసరి అనేది ఇర్రెగ్యులర్ అయిపోతాయి, కరెక్ట్ టైంకి రాదన్నమాట. అక్కడ ఒక హింట్ దొరుకుతుంది, సిస్టమ్స్ ఆర్ చేంజింగ్ అని. సో దానికి అప్పుడే మనము స్టెప్స్ తీసుకోవాలి. దాన్ని కరెక్ట్ చేయడానికి ఏమేం కావాల్సి ఉంటుంది, దాన్ని చేస్తే గనక ఇనిషియల్ స్టేజెస్లోనే మనం దాన్ని కరెక్ట్ చేయడానికి ఒక పాసిబిలిటీ ఉంటుందన్నమాట. ఓకే, ఎంతమంది ఇనిషియల్ స్టేజెస్లో వస్తూ ఉంటారు మన ఇండియాలో పర్టికులర్గా? అలాంటి అవేర్నెస్ చాలా తక్కువ ఉందన్నమాట. సో చిన్న ఏజ్లో లైక్ వెన్ దే ఆర్ స్టడీయింగ్ ప్రాబబ్లీ ఎక్కువ స్ట్రెస్ ఈజ్ ఆన్ అదర్ థింగ్స్ లైక్ స్టడీస్ అండ్ రెస్ట్ ఆఫ్ ద మ్యాటర్స్. కాబట్టి ఇలాంటి కొద్దిగా చేంజెస్ వస్తే దాన్ని పీపుల్ ఆర్ టేకింగ్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఫర్ ఎగ్జాంపుల్ 3 months ఒకసారి పీరియడ్స్ వస్తుంది అనుకోండి, యాక్చువల్లీ ఇట్ క్యాన్ బి బికాస్ ఆఫ్ వన్ ప్రాబ్లమ్ కాల్డ్ PCOD, నీటి బుడగలు ప్రాబ్లం అంటాం మనము. సో దాన్ని యాక్చువల్లీ ఇన్వెస్టిగేట్ చేసి అప్పుడప్పుడే కరెక్ట్ చేసుకోవాలి. అది కాకుండా 3 months ఒకసారి అంటే ఏం ప్రాబ్లం ఉంది, ఏం ప్రాబ్లం లేదు కదా అనుకొని దాన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటే కనుక వాళ్ళ బాడీ వెయిట్ పెరుగుతుందన్నమాట. ఇంకా కొన్ని చేంజెస్ వస్తాయన్నమాట. తర్వాత వన్స్ ద గర్ల్ ఈజ్ మ్యారీడ్, ప్రెగ్నెన్సీ కావాలంటే అప్పుడు ఈజీగా రాదు. దట్ విల్ బి ప్రాబ్లమ్స్ ఆఫ్టర్ మ్యారేజ్ ఆల్సో. సో స్టార్టింగ్లోనే డయాగ్నోస్ చేసుకోవచ్చు. ఒకసారి వెళ్ళి ఒక హెల్త్ చెక్ లాగా చేసుకుంటే ఈవెన్ ప్యూబర్టల్ ఏజ్ గ్రూప్లో అప్పుడు ఒకటి అడ్వాంటేజ్ అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే కానీ మనకు తెలిసిపోతుంది అన్నమాట. కాలర్ ఉన్నారండి, వెంకట్ గారు వైజాగ్ నుంచి కాల్ చేస్తున్నారు. వెంకట్ గారు. హలో మేడం. నమస్తే మేడం. నమస్తే అండి, మాట్లాడండి సార్ డాక్టర్ గారితో. మేడం నమస్తే అండి. నమస్తే, చెప్పండి. నా ఏజ్ 22 years అండి. ఓకే. 2 years అయింది మ్యారేజ్ అయ్యి. రీసెంట్గా సెమెన్ అనాలిసిస్ చేయించానండి. స్పెర్మ్ సెల్స్ నిల్ అని వచ్చిందండి, కౌంట్ నిల్ వచ్చిందా? అవునండి. ఓకే. దీనికి ఎలా అండి ప్రాబ్లం సాల్వ్ అయ్యేది? ఓకే. సో నార్మలీ ఏంటంటే సెమెన్ అనాలిసిస్ చేశాక నిల్ వచ్చింది అనుకోండి, ఇట్స్ నాట్ లైక్ చాలా వరీ అవుతారు న్యాచురలీ. ఒక రిపోర్ట్ నిల్ అని వచ్చింది అనుకోండి, చాలా వరీసం ఉంటుంది. సో మనం నార్మలీ ఏం చేస్తాము, నిల్ అని వచ్చింది అనుకోండి, ఒక్క రిపోర్ట్తో వీ షుడ్ నాట్ గో. అట్లీస్ట్ 2 to 3 times సెమెన్ అనాలిసిస్ని చేయించుకోవాలి. ఆల్ ద 3 reports నిల్ అని వచ్చింది అనుకోండి, స్పర్మ్స్ లేదని కాదు, కొన్ని హయ్యర్ మెథడ్స్ ఆఫ్ సెమెన్ అనాలిసిస్ ఉంటాయి. అంటే స్పర్మ్స్ వాష్ చేసి మనము ఏం కాన్సన్ట్రేట్ వస్తాయో దాంతో మనం చూస్తామన్నమాట స్పర్మ్స్ ఉందా లేదా అని. అది అంత ఇట్ విల్ నాట్ బి పాసిబుల్ ఇన్ స్మాలర్ ప్లేసెస్. మంచి ఫర్టిలిటీ స్పెషలిస్ట్ దగ్గర వెళ్ళి వాళ్ళ సెంటర్స్తో ఎంబ్రియాలజిస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు టెస్ట్ చేసి చూస్తే స్పర్మ్స్ ఉన్నాయా లేదా అని ఖచ్చితంగా వాళ్ళు చెప్పగలరు అన్నమాట. అండ్ పానిక్ సిచ్యువేషన్ ఇంకా పానిక్ కాకుండా మనము వీ కెన్ టేక్ కేర్. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళకి ఇప్పుడు ఏజోస్పర్మియా అని వచ్చింది, ఇన్ కేస్ మనం అలాంటి టెస్ట్ చేసి వాళ్ళకి కొన్ని స్పర్మ్స్ ఉంటాయి అని మనకు తెలిసిపోయింది అనుకోండి, దాన్ని మనము ఫ్రీజ్ చేసి మనము పెట్టగలము, ఫ్రీజ్ చేయగలము దాన్ని. సో ఫ్రీజ్ చేస్తే నెక్స్ట్ ఎప్పుడైతే వాళ్ళకి మ్యారేజ్ అయ్యి వాళ్ళకి ప్రెగ్నెన్సీ కావాలని ఉంటుందో వాళ్ళ ఫ్యామిలీ, దే కెన్ యూజ్ దోస్ ఫ్రోజన్ స్పర్మ్స్ అన్నమాట. సో టు టేక్ కేర్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ ప్రాబ్లమ్ రైట్ నౌ
ఈజ్ బెటర్. Okay. సో మంచి ఫర్టిలిటీ సెంటర్లో వెళ్తే ఎంబ్రియాలజిస్ట్కి అలాంటి నాలెడ్జ్ అంటే ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఏమి ఉండవా? సో మనము ఇంప్రూవ్ అవ్వడానికి పాసిబిలిటీస్ ఉందా అని చూస్తామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ హార్మోన్ స్టడీస్ అన్నీ చేస్తాము. హార్మోన్ స్టడీస్ చేస్తే చాలా తక్కువ హార్మోన్స్ ఉందనుకోండి, దాన్ని మనం సప్లిమెంట్ చేస్తే కనుక బయట నుంచి స్పర్మ్ కౌంట్ ఇంప్రూవ్ అవుతుందన్నమాట. అలాంటి ఇంప్రూవ్మెంట్ వస్తే కనుక ఇంకా వీ డోంట్ హ్యావ్ టు డూ ఎనీథింగ్. అది కాకుండా ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, స్పర్మ్స్ ప్రొడక్షన్ తక్కువ ఉంది కాబట్టి సెమెన్ అనాలిసిస్లో అలాంటి రిపోర్ట్ వచ్చిందనుకోండి, ఈవెన్ వెరీ ఫ్యూ స్పర్మ్స్ మనకు దొరికిందనుకోండి, దాన్ని మనం ఫ్రీజ్ చేసి తర్వాత మనం ఎప్పుడైతే కావాలంటుందో అప్పుడు యూస్ చేయగలం. ఓకే, రైట్. నెక్స్ట్ కాలర్ అండి చందన ఉన్నారు అనంతపూర్ నుంచి. చందన గారు. హలో, నమస్తే అండి. నమస్తే మేడం, మా హస్బెండ్ కి వారికోసెల్ గ్రేడ్ 2 ఉందని చెప్పారు. అది సర్జరీ లేకుండా క్యూర్ అవుదా మేడం? మీ హస్బెండ్ యాక్చువల్లీ వాళ్ళకి సెమెన్ అనాలిసిస్ చేశాక తక్కువ కౌంట్ ఉందని వచ్చిందా? 67 మిలియన్స్ ఉందని చెప్పారు మేడం. మొటిలిటీ మాత్రం డెడ్ అయి ఉన్నాయి అని చెప్పారు 60%. ఓకే, సో మీరు యాక్చువల్లీ వారికోసిల్ అనేది నార్మలీ 30 to 40% ఆఫ్ ద పాపులేషన్ ఇన్ మెన్ విల్ హ్యావ్ వారికోసిల్ అన్నమాట. వారికోసిల్ ఆపరేషన్ చేసి రిజల్ట్స్ ఏం వస్తుందని మనం నార్మలీ చూస్తూ ఉంటాం కదా. అందరికీ వారికోసిల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉందనుకోండి, సిమ్టమ్స్ ఉందనుకోండి, దానివల్ల నొప్పి ఉందనుకోండి, బ్యాక్ ఏక్, లెగ్ పెయిన్ అలాంటి ప్రాబ్లమ్స్ ఉందనుకోండి, అప్పుడు దాన్ని మనము కరెక్ట్ చేస్తే వాళ్ళకి ప్రాబ్లమ్స్ సెటిల్ అయిపోతుంది. బట్ గ్రేడ్ 1, గ్రేడ్ 2 ఎక్కువ కాదు అది. అలాంటి సిచ్యువేషన్స్లో మనము సర్జరీ చేసి కరెక్ట్ చేస్తే గనక సెమెన్ అనాలిసిస్ రిపోర్ట్స్ బెటర్, ఇట్ విల్ బి గుడ్ అని ఒకటి గ్యారంటీ కాదు. ఏ గ్రేడ్ చెప్పలేదు, గ్రేడ్ 2 అని చెప్పారు. యూజువలీ ఇఫ్ యూ డూ అ కరెక్షన్ ఫర్ గ్రేడ్ 2, సెమెన్ అనాలిసిస్ పారామీటర్స్ ఇంప్రూవ్ అవుతుందని ఒక గ్యారంటీ లేదు. ఇట్ మే ఇంప్రూవ్, మే నాట్ ఇంప్రూవ్. సో ఇట్ ఈస్ నాట్ లైక్ రియలీ అ ఫస్ట్ లైన్ మేనేజ్మెంట్ అనేది కాదు. వారికోసిల్ ఉంటే దానికి సర్జరీ చేసేయాలని ఉండదు. ఓకే, ఏంటి మరి వాట్స్ ద రూట్ దెన్? దెన్ వీ హ్యావ్ టు ఇంప్రూవ్. వాళ్ళకి యాక్చువల్లీ పిల్లలు కాదు అని వాళ్ళు ట్రీట్మెంట్కి వెళ్ళారు కాబట్టి ఎలాంటి ట్రీట్మెంట్ చేస్తే సెమెన్ పారామీటర్స్ ఇంప్రూవ్ అవుతాయి అని చూసి దాన్ని చేస్తే కనుక ప్రెగ్నెన్సీ ఖచ్చితంగా వస్తుంది అనమాట. రైట్. ఓకే, నెక్స్ట్ కాలర్ అండి పద్మ కరీంనగర్ నుంచి కాల్ చేస్తున్నారు. పద్మ గారు మాట్లాడండి అమ్మా. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. మాకు 6 times IUI అయింది మేడం. లాస్ట్ టైం బీటా హెచ్సిజి పాజిటివ్ వచ్చింది మేడం. బీటా హెచ్సిజి లెవెల్ ఒక్కొక్కటి ఒకసారి 1800 చేంజ్ వచ్చింది మేడం. మళ్ళీ 2 days తర్వాత చేస్తే డబుల్ అయింది మేడం. తర్వాత డాక్టర్ గారు ఒకసారి హార్ట్ బీట్ అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేశారు మేడం. చేస్తే హార్ట్ బీట్ వచ్చిందని చెప్పింది మేడం. తర్వాత మళ్ళీ ఇంకొక 20 days తర్వాత మళ్ళీ స్కాన్ చేయించుకోమని చెప్పారు మేడం. మళ్ళీ స్కాన్ చేస్తే ఏమైందంటే మేడం మొత్తం దానిలో డెడ్ అయిపోయింది అని చెప్పేసాను మేడం. అయితే ఇలా 2-3 times అయింది మేడం. అయితే ఇలా ఎందుకు అవుతుంది మేడం అంటే మీరు మీ వైఫ్ అండ్ హస్బెండ్ జెన్కో టెస్టింగ్ చేయించుకోండి అని చెప్పారు మేడం డాక్టర్ గారు. మళ్ళీ ఒకసారి హిస్టోస్కోపీ చేసుకుంటే కూడా మీలో ఏదైనా ప్రాబ్లం ఉంటే తెలిసిపోద్దని చెప్పారు మేడం. హిస్టోస్కోపీ చేయించుకుంటే ఏదైనా ప్రాబ్లం ఉంటే తెలుస్తుందా మేడం? యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత హార్ట్ బీట్ ఒక్కసారి తెలిసిన తర్వాత ఆగిపోతుందంటే దానికి చాలా రీజన్స్ పాసిబిలిటీస్ ఉంటాయి. ఒకటి థైరాయిడ్ ప్రాబ్లం, ఇంకొకటి షుగర్స్ అంటమాట. బ్లడ్ షుగర్స్ అనేది డయాబెటీస్ కాదండి, జస్ట్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ చేసి చూస్తే కనుక మన షుగర్స్ ఎక్కువ వస్తుందా గ్లూకోజ్ ఇంటేక్ వల్ల అని మనం ఒక చిన్న టెస్ట్ చేసి చూస్తాము. ఇంపైర్డ్ గ్లూకోజ్ టాలరెన్స్ ఉంటే దానివల్ల ఇలాంటి ప్రెగ్నెన్సీలో ప్రాబ్లం రావచ్చు అనమాట. ది సింప్లెస్ట్ థింగ్, ఫస్ట్ వీ హ్యావ్ టు డూ ద సింప్లెస్ట్ థింగ్స్ అన్ని రూల్ అవుట్ చేసి తర్వాత నెక్స్ట్ స్టెప్ మనం ఏం చేస్తామంటే కొన్ని బ్లడ్ టెస్ట్ చేసి చూస్తాం. లైక్ యాంటీపాస్పోలిపిడ్ యాంటీబాడీ సిండ్రోమ్ అనే ఒక టెస్ట్ ఉంది. దాంతో ఏమంటే మన బాడీ సెల్స్ అగెన్స్ట్ మన బాడీ యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తాయి అన్నమాట.
అలాంటి సిచ్యువేషన్ ఉండి ఇలాంటి ప్రెగ్నెన్సీ లాసెస్ అవ్వచ్చు. సో ఇలాంటి ప్రెగ్నెన్సీ లాసెస్కి రీజన్ ఏంటి అని ఫస్ట్ తెలుసుకోవడం ఇంపార్టెంట్. షీ వాజ్ ఆస్కింగ్ అబౌట్ హిస్ట్రోస్కోపీ. హిస్ట్రోస్కోపీ అంటే గర్భాశయం లోపల మనము కెమెరాని పంపించి మనం చూస్తామన్నమాట. ఏంటి ప్రాబ్లం? సో గర్భాశయంలో అడ్డం ఉందనుకోండి, అడ్డంలో బ్లడ్ సప్లై కాకుండా అక్కడ ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ అత్తుకుంటుందో దానికి గ్రోత్ పొటెన్షియల్ ఉండదు, కాబట్టి ప్రెగ్నెన్సీ మే ఎండ్ అప్ ఇన్ అబార్షన్. యూజువలీ అలాంటి ప్రాబ్లమ్స్ నార్మలీ 5th month 6th monthలో ప్రెగ్నెన్సీ లాసెస్ అవుతూ ఉంటాయి. బట్ దెర్ ఈస్ నో హార్మ్ ఇన్ డూయింగ్ ఎ హిస్ట్రోస్కోపీ అండ్ ఫైండింగ్ అవుట్ యాజ్ టు వాట్ ఈస్ ద రీజన్. ఓకే రైట్ పద్మ గారు, హిస్టోస్కోపీ చేయించుకుంటే ఏమీ నష్టం లేదు, చేయించుకుంటే ప్రాబ్లం ఏంటి అన్నది కూడా ఈజీగా తెలిసిపోతుంది అండ్ ప్రాబ్లమ్ సొల్యూషన్ కి ఈజీ అవుతుంది. వీ కెన్ రూల్ అవుట్. రైట్. రాధిక గారు, మామూలుగా పిల్లలు లేరు అన్న తర్వాత ఐవీఎఫ్కి వెళ్తూ ఉంటారు చాలా మంది, కానీ ఐవీఎఫ్లో కూడా సక్సెస్ రేట్ ఎంతవరకు ఉంది? అంత ఎక్కువగా ఉన్నట్టు కనిపించట్లేదు. చాలా మంది ఐవీఎఫ్కి వెళ్తున్నాం కానీ బట్ వీ కుడెంట్ కన్సీవ్ అని చెప్పి అంటున్నారు. రీజన్ ఏంటి? యాక్చువల్లీ ఐవీఎఫ్ అంటే ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ అంటే మనము ప్రెగ్నెన్సీని అవుట్ సైడ్ ద బాడీ రెడీ చేస్తాము కాబట్టి. సో అవుట్ సైడ్ ద బాడీ వీ విల్ జాయిన్ ద ఎగ్ అండ్ ద స్పర్మ్ విల్ బీ బ్రాట్ టుగెదర్, వీ ప్రొడ్యూస్ ఎంబ్రియోస్ అవుట్ సైడ్ అండ్ దాన్ని మనం గర్భాశయం లోపల పెడతామనుకోండి. దెర్ ఆర్ సర్టన్ థింగ్స్ కాల్డ్ ఇంప్లాంటేషన్ ఫెయిలియర్ అనేది ఉంటుంది. పెట్టిన ఎంబ్రియో అంత ఫుల్ ఆల్ వాట్ ఎవర్ ఎంబ్రియోస్ వీ పుట్ ఇన్ సైడ్ ఇట్ నీడ్ నాట్ గెట్ స్టక్ టు ద యూట్రస్ అన్నమాట. ఇట్ క్యాన్ బి బికాస్ ఆఫ్ సో మెనీ రీజన్స్. ఇట్ క్యాన్ బి బికాస్ ఆఫ్ ప్రాబ్లమ్స్ విత్ ద యూట్రస్, or it can be because of the age of the lady. Age of the lady, let's say if it is more than 38, near about 40 anukondi, the egg quality will not be all that perfect. Danto chromosomal problems undochu. So tayarayina embryos lo alanti problem undochu. సో ఒక్కసారి ఎంబ్రియోస్లో నార్మల్ లేదనుకోండి, క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్ ఉందనుకోండి, దాన్ని మనం గర్భాశయంలో చాలా క్లియర్గా చూసి గుడ్ క్వాలిటీ ఎంబ్రియో అని తెలుస్తుంది బయట. బట్ పెట్టిన ఎంబ్రియోస్లో అలాంటి క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్ క్యాన్ బీ దేర్. టు డిటెక్ట్ దట్ సింపుల్ టెస్ట్ కాదు, ఇంప్లాంటేషన్ వీ హ్యావ్ టు డూ ప్రీ ఇంప్లాంటేషన్, జెనెటిక్ డయాగ్నోసిస్, అలాంటి టెస్ట్ అన్నీ కావాలి. అది చాలా అడ్వాన్స్ టెక్నాలజీ అన్నమాట. దాన్ని మనం యూజువల్లీ పేషెంట్స్ రిక్వెస్ట్ చేస్తే చేస్తాము. అది కాకుండా అయితే మనం ఎంబ్రియోస్ లుక్ అని ఉంది కదా, దాన్ని చూసి మనం లోపల పెడతామనుకోండి. సో దాంతో క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్ బికాస్ ఆఫ్ ద oocyte, బికాస్ ఆఫ్ ద స్పర్మ్ ఉందనుకోండి, లుక్ వీ థింక్ వీ మే గెట్ అ ప్రెగ్నెన్సీ, బట్ దాట్ embryo because of some problem in it will not be able to grow అన్నమాట. సో అలాంటి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకే, కాలర్ ఉన్నారండి బెంగళూరు నుంచి, రాధిక కాల్ చేస్తున్నారు. రాధిక గారు, హలో. హలో మేడం, నా పేరు రాధిక అని. చెప్పండి మేడం. నాకు 4 times IUI చేయించుకున్నాను. PCOD ప్రాబ్లం ఉంది అని చెప్పారు. దానికి లాబ్రోస్కోపీ కూడా చేయించుకున్నాను. అయితే కూడా ఏం కన్సీవ్ అవడం లేదు. సో ఏముంటుంది, IVF చేయించుకుంటే ఏమైనా ఓకే అవుతుందా? సో పీసీఓడి ప్రాబ్లమ్ అంటే ఇట్స్ యాక్చువల్లీ బికాస్ ఆఫ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనమాట. పీసీఓఎస్ ప్రాబ్లంలో ఎగ్స్ నంబర్ విల్ బీ ఇన్ ఎక్సెస్. దే విల్ గెట్ లాట్ ఆఫ్ eggs, probably maybe more than what we want basically, but eggs quality బాగుండదు. సో క్వాలిటీ బాగాలేకపోతే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ తక్కువ ఉంటుంది. నార్మలీ మనం చిన్న చిన్న మెథడ్స్ IUI లాంటి ట్రీట్మెంట్లో 1 egg లేదా 2 eggs రిలీజ్ అవ్వడానికి మెడిసిన్స్ ఇస్తామన్నమాట. సో దాంతో ఇన్ కేస్ ప్రెగ్నెన్సీ రాలేదనుకోండి, IVF చేస్తే గనక మనం ఎక్కువ ఎగ్స్ని స్టడీ చేసి దాన్ని ప్రెగ్నెన్సీ లాగా చేంజ్ చేసి ఎంబ్రియో చేసి దాన్ని పెడతాము కాబట్టి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ పెరుగుతుందన్నమాట. సో IVF ఈజ్ అ గుడ్ ఆప్షన్ ఇఫ్ ఎట్ ఆల్ 5 cycles లేదా at the most 6 cycles of good IUIs have been tried, ఇంకా ప్రెగ్నెన్సీ రాలేదనుకోండి, టైం వృధా చేయకుండా మీరు IVF వెళ్తే బెటర్. గుడ్. ఇట్ విల్ బి. ఇప్పుడు మీరు చాలా పద్ధతులు చెప్తున్నారు, ఇవి అన్నీ కూడా జనాలకి తెలుసా? అంటే వచ్చిన కపుల్కి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. బేసికలీ డాక్టర్స్ కూడా చాలా అవగాహన ఉండాలి. యాజ్ ఎ రీసెర్చ్ సెంటర్ నడుపుతున్నారు మీరు, ఎలాంటి రీసెర్చ్ మీ దాంట్లో చేస్తూ ఉన్నారు? ఎస్, యాక్చువల్లీ సో దట్ ఈస్ అవర్ మెయిన్ ఎయిమ్ అనమాట. సి పీపుల్ ఫ్రమ్ అవుట్స్కర్ట్స్ మే నాట్ బి ఏబుల్ టు గెట్ దిస్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్. వాళ్ళు అక్కడ ఉండి అక్కడ హాస్పిటల్స్లో వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఇలాంటి ట్రీట్మెంట్ అక్కడ నాలెడ్జ్ దొరికింది అనుకోండి, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ బీయింగ్ పువర్ కేటగిరీ
కేటగిరీ లేదా మిడిల్ క్లాస్లో ఉంటారు కాబట్టి వాళ్ళకి చాలా అడ్వాంటేజ్ ఉంటుందన్నమాట. సో దానికోసమే మన 49 హాస్పిటల్లో వీ హ్యావ్ స్టార్టెడ్ విత్ ద టీచింగ్ ప్రోగ్రామ్ నౌ దిస్. సో బికాస్ ఆఫ్ ద టీచింగ్ ప్రోగ్రామ్ వీఆర్ ఏబుల్ టు రీచ్ at many more doctors. So more doctors will be knowing about everything regarding IVF and all that. Many people will be benefited by that. ఓకే, కాలర్ అండి హైదరాబాద్ నుంచి పూజ కాల్ చేస్తున్నారు. పూజ గారు మేడం మాట్లాడండి మేడం డాక్టర్ గారితో. హలో మేడం. చెప్పండి మా. మేడం నాకు మ్యారేజ్ అయ్యి 4 years అవుతుందండి. మ్యారేజ్ అని కొత్తలోనే కలిసిపోయాను, ఫస్ట్ ఇయర్లోనే. కానీ ఎడ్యుకేషన్ వల్ల అబార్షన్ చేయించుకోవాల్సి వచ్చింది. తర్వాత ఇప్పటి వరకు కన్సీవ్ కాలేదండి. అంటే కొంచెం క్లియర్గా చెప్తారా పూజ గారు? డాక్టర్ గారికి అర్థం కావట్లేదు, కొంచెం లౌడర్గా. మేడం నాకు మ్యారేజ్ అయ్యి 4 years అవుతుందండి. మ్యారేజ్ అయిన వెంటనే కన్సీవ్ అయ్యాను మేడం. స్టడీస్ వల్ల అబార్షన్ చేయించుకున్నాను. ఇప్పటి వరకు కన్సీవ్ అవ్వలేదు మేడం నేను. ఓకే, ఒక్కసారి ప్రెగ్నెన్సీ వచ్చింది అనుకోండి, సెకండ్ టైం ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది ఖచ్చితంగా. బట్ దానికి ఎందుకు రాలేదు ప్రెగ్నెన్సీ అని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. కొందరికి గిల్ట్ ఉంటుందన్నమాట, ఒక్కసారి అబార్షన్ చేయించుకున్నాను అనే ఒక గిల్ట్ ఉంటుంది కాబట్టి మైండ్ విల్ బి ట్రబ్లింగ్ దెమ్. ఆ ట్రబుల్ వల్ల వాళ్ళ ఎండోక్రినల్ సిస్టమ్, హార్మోన్ సిస్టమ్ ఉంది కదా, అది కరెక్ట్గా వర్క్ చేయదు. బికాస్ ఆఫ్ ద నెగటివ్ ఫీలింగ్స్ ఇన్ ద మైండ్ మన రిప్రొడక్టివ్ సిస్టమ్, ఎగ్స్ రిలీజ్ అనేది కరెక్ట్ టైంలో కాకుండా ప్రెగ్నెన్సీ రాకుండా ఉండొచ్చు. అది ఒక్క రీజన్ అన్నమాట. ఇంకా కొందరికి గర్భాశయంలో ప్రీవియస్ అబార్షన్ చేసిన టైంలో ఏమేమి తీసేయాలో బయట అది అలాగే ఉండిపోతే ప్రెగ్నెన్సీ అక్కడ అత్తుకోదన్నమాట. మనం కరెక్ట్గా చూసుకోవాలి గర్భాశయం లోపల ఎనీథింగ్ లెఫ్ట్ ఓవర్ ఫ్రమ్ ద ప్రీవియస్ ప్రెగ్నెన్సీ అలాంటి ఒక డౌట్ మైండ్లో ఉంటే మనం చూసుకుంటాం. సో దాన్ని చూసుకోవాలి. థర్డ్ రీజన్ ఏంటంటే కొందరికి రిపీటెడ్ వెజైనల్ ఇన్ఫెక్షన్స్ వల్ల గర్భాశయం నుంచి ట్యూబ్లో ఇన్ఫెక్షన్ వెళ్ళిపోయి ట్యూబ్ బ్లాకేడ్ అనేది ఉంటుంది. ట్యూబ్స్, ఫెలోపియన్ ట్యూబ్స్ అనే బ్లాక్ ఉంటే కనుక ప్రెగ్నెన్సీ డిలే అవుతుంది, రాదు అన్నమాట. దాన్ని స్టడీ చేసి చూసుకోవాలి. పీరియడ్స్ వచ్చిన 7th day 8th day లాగా ఒక టెస్ట్ ఉంది, దాన్ని HSG అంటాము. అలాంటి టెస్ట్ చేసి చూస్తే కనుక అలా ఉందా లేదా అని తెలుస్తుంది అన్నమాట. రైట్ అండి. నెక్స్ట్ కాలర్ అశ్విని రాజమండ్రి నుంచి కాల్ చేస్తున్నారు. అశ్విని గారు హలో. అశ్విని గారు మాట్లాడండి డాక్టర్ గారితో, కొంచెం గట్టిగా అండి. ఓకే మేడం. చెప్పండి అమ్మా. హలో చెప్పండి. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్. చెప్పండి. అదే మేడం, నా మ్యారేజ్ అయ్యి 3.5 years అయింది. నాకు PCOD ప్రాబ్లం ఉందని చెప్పారండి. PCOD ప్రాబ్లం వల్ల ప్రెగ్నెన్సీ కన్సీవ్ అవ్వలేదు ఇంకా అని చెప్పారు. అందుకని ఇలా డాక్టర్ గారిని కలిసాము. మేము 1 month నుంచి, అదే 1 year నుంచి కూడా 1.5 year నుంచి కూడా మెడిసిన్స్ వాడుతున్నామండి. అయితే లాబ్రోస్కోపీ చేయాలని చెప్పారు. ట్యూబ్లు అవి బాగున్నాయి లేదా ఎక్స్రే అవి తీయించుకోమన్నారు. అవన్నీ మేడం చెప్పినవన్నీ ఫాలో అవి అన్ని చేయించుకున్నామండి. లాబ్రోస్కోపీ కూడా చేయించుకున్నాము. ప్రాబ్లం ఏమీ లేదని చెప్పారండి. ఇప్పుడైతే 2 రోజులకు ఒకసారి స్కానింగ్స్ అవి చేస్తున్నారు. మంత్లీ వచ్చేసి 7-8 స్కానింగ్స్ చేస్తున్నారండి. వాడుతున్నాను కానీ ప్రెగ్నెన్సీ మాత్రం కన్ఫర్మ్ అవ్వట్లేదు మేడం. రైట్ అశ్విని. ఓకే, యాక్చువల్లీ ఏంటంటే వాళ్ళు పాలిసిస్టిక్ ఓవరీ ప్రాబ్లమ్స్ వల్ల చాలా బాధపడుతున్నారు అన్నమాట. పాలిసిస్టిక్ ఓవరీస్ కరెక్ట్గా ట్రీట్మెంట్ చేయలేకపోతే ప్రెగ్నెన్సీ యూజువలీ రాదు. సో దాన్ని మనము అనలైజ్ చేసేయాలి, ఏ రీజన్ వల్ల వాళ్ళకి నీటి బుడగల్లాగా ప్రాబ్లం ఉందని. కొన్ని హార్మోన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ పీరియడ్ 2nd day మనం ఒక ల్యూటినైజింగ్ హార్మోన్ అని టెస్ట్ చేస్తాం, LH అనేది. నార్మలీ యూజువలీ ఏంటంటే అప్ టు అరౌండ్ 5 లేదా అరౌండ్ అప్ టు 7 అనుకోండి ఉంటే ఓకే, దాట్ మంత్ మనం ట్రీట్మెంట్ ఇస్తే వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావడం పాసిబిలిటీస్ ఉంటాయి. ఇన్ కేస్ దాన్ని టెస్ట్ చేయకుండా మనం అలాగే ట్రీట్మెంట్ ఇచ్చామనుకోండి, వచ్చిన ఎగ్ విల్ నాట్ హ్యావ్ ద కెపాసిటీ
టు ఫార్మ్ అ ప్రెగ్నెన్సీ అనమాట. లెట్స్ ఏ ప్రెగ్నెన్సీ వచ్చిందనుకోండి, మిస్క్యారేజ్ ఛాన్సెస్ ఉంటుంది. సో చాలా డీటెయిల్స్ వెళ్ళాలి. పీసీఓఎస్ ట్రీట్మెంట్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ దగ్గర వెళ్ళి చూసుకుంటే వాళ్ళకి ఫాస్ట్గా ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది అన్నమాట. ఇంకా టైం వృధా చేయకుండా వాళ్ళు మంచి ఫర్టిలిటీ స్పెషలిస్ట్ దగ్గర వెళ్ళి ముందు చేసిన రిపోర్ట్స్ అంతా చూపించి నెక్స్ట్ ఏంటి అని చూసుకోవడం బెటర్. ఓకే, ఇప్పుడు చాలా మంది పీసీఓడీస్తో బాధపడుతున్నారు, లేకపోతే ఫైబ్రాయిడ్స్తో బాధపడుతూ ఉన్నారు. వీళ్ళందరికీ యాజ్ ఎర్లీ యాజ్ అంటే ఇప్పుడు ప్యూబర్టీ స్టేజ్ వచ్చిన తర్వాత ఇమీడియట్గా ఏమైనా ప్రాబ్లమ్ ఐడెంటిఫై చేసిన తర్వాత కన్సల్ట్ అవ్వాలా, లేకపోతే ఆఫ్టర్ మ్యారేజ్ కన్సల్ట్ అవ్వాలా? పీసీఓఎస్ నీటి బుడగల ప్రాబ్లం ఉంటే నార్మలీ వెయిట్ గెయిన్ అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, లేదా హెయిర్ గ్రోత్, అబ్నార్మల్ హెయిర్ గ్రోత్, పీరియడ్స్ ఇరెగ్యులర్. సో దీనివల్ల వాళ్ళు వచ్చారనుకోండి, మనము హార్మోన్ స్టడీ చేసి దాన్ని కరెక్ట్ చేసి తర్వాత వాళ్ళకి అట్లీస్ట్ 2 to 3 months ఒక్కసారి అట్లీస్ట్ పీరియడ్ రావాలి, అంటే నెలసరి రావాలి. అలాంటి ట్రీట్మెంట్ ఇస్తే చాలన్నమాట. అవేర్నెస్ కావాలి, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంది నాకు, ఇన్ కేస్ మ్యారేజ్ అయిన తర్వాత నేను పోస్ట్పోన్ చేయకూడదు ప్రెగ్నెన్సీని అనేది ఒక అవేర్నెస్ వాళ్ళకి కావాలన్నమాట. సో వన్స్ ద మ్యారేజ్ హ్యాపన్స్, దెన్ ఇఫ్ షీ హ్యాస్ గాట్ టు ప్లాన్ అ ప్రెగ్నెన్సీ ఎర్లీ, ఇట్ ఈస్ ఫర్ హర్ గుడ్, బెటర్, ఇట్ విల్ బి గుడ్. లైక్ దట్. ఓకే, లేటెస్ట్ ఏం ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి? ఇప్పుడు ఒకవేళ నిజంగా పిల్లలు లేరు, వాళ్ళని కావాలి అని అనుకుంటున్నారు, హై టైమ్ ఉంది, సో ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి 49లో? లేటెస్ట్ ఫెసిలిటీస్ అంటే నేను చెప్పాను కదా ఆల్రెడీ మీకు, ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ డయాగ్నోసిస్ అనేది, ఎంబ్రియోస్ మనం ప్రిపేర్ చేసిన ఎంబ్రియోస్ అంటే పిండం, దాంతో కొన్ని సెల్స్ని తీసేసి దాన్ని స్టడీ చేస్తామన్నమాట. దాంతో ప్రాబ్లం ఉందా లేదా, అది పర్ఫెక్ట్ ఎంబ్రియోనా అని అక్కడ ఐడియా వస్తుంది. స్టడీ చేసి ఎలాంటి ఎంబ్రియోస్లో ఏం ప్రాబ్లం లేదు, నో క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ అని మనకు తెలుస్తుందో అలాంటి ఎంబ్రియోస్ని మనం ప్రెగ్నెన్సీలో పెడితే గనక మంచి ఛాన్సెస్ ఆఫ్ సక్సెస్ ఉంటాయి. డెలివరింగ్ అండ్ టేకింగ్ అ లైవ్ బేబీ హోమ్, లైవ్ బర్త్ రేట్ అంటాం మనము, అది ఎక్కువ ఉంటుందన్నమాట. అలాంటి ఫెసిలిటీస్ మన సెంటర్లో ఉంది. ఓకే, ఇప్పుడు మేల్స్ కూడా చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు, రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్, ఇద్దరిది ప్రాబ్లం ఇది. సో మీ దగ్గరకు వచ్చే కపుల్కి మీరు ఎలాంటి కౌన్సిలింగ్ ఇస్తారు, అండ్ హౌ వాళ్ళ ఎలా ఉంటుంది, వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి? యాక్చువల్లీ ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ హ్యాస్ టు బీ బోత్ డూయింగ్ మెడికల్ ట్రీట్మెంట్ యాజ్ వెల్ యాజ్ గివింగ్ సైకలాజికల్ సపోర్ట్ అన్నమాట. Because of social stigma, yeah. They are not very comfortable to come to us. Once they come to us, they should not feel any kind of setback undakuddu. So manam correct, we have to guide them as and when we guide them medically, psychological support also we have to give them. Okay. Both husband and wife iddaru treatment kosam vaste మనం ఇద్దరిని చూసి ఏం ప్రాబ్లం ఉందని తెలుసుకోవడం జరుగుతుందన్నమాట. దానికి ట్రీట్మెంట్ చేసి ప్రెగ్నెన్సీ ఎప్పుడు దాకా రాదు అప్పుడు దాకా దే షుడ్ ఫీల్ దట్ దే విల్ స్టే అండ్ దే విల్ గెట్ టు ద రూట్ ఆఫ్ ద కాజ్, డూ ద ట్రీట్మెంట్, గెట్ అ ప్రెగ్నెన్సీ, టేక్ ఎ బేబీ హోమ్. ఇలాంటి ఒక ఫుల్ కాన్ఫిడెన్స్తో రావాలి అండ్ దే షుడ్ ఫీల్ ఇట్ దట్ దే విల్ డూ ఇట్ విత్ అస్ అని. అలాంటి ఒక ఫీలింగ్ వస్తే కనుక ప్రెగ్నెన్సీ వస్తుంది. డిటర్మినేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. బోత్ డాక్టర్ అండ్ కనెక్షన్ రావాలి. కనెక్షన్ వచ్చింది అనుకోండి, ఇట్ విల్ హ్యాపెన్. ఓకే, ఎంత సక్సెస్ రేట్ ఎలా ఉంది 49ది, అండ్ వాట్ ఈస్ ద స్పెషాలిటీ? 49 has got good success rates because of let's say if we have 3 people are doing IVF in one particular day, mostly 2 of them will get a pregnancy. Almost like 50 to 60% of the patients will conceive anamata. So that is because of advanced lab technologies which we have, very good embryology, everything adds to that actually. Good team of doctors, very good environment to work. So the studies which we do for every case, into the details we go, everything helps and everything adds on to the success of the center. ఓకే, ఇంకా ఇందులో అయినా స్పెషల్గా రీసెర్చ్ చేయాల్సిన అవసరం ఉందా ఈ సెగ్మెంట్లో? రీసెర్చ్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్. ఇట్స్ నాట్ లైక్ ఇట్స్ వన్ డే, ఇట్స్ ఆన్ గోయింగ్. వీ లెర్న్ డైలీ సంథింగ్ న్యూ విత్ ఎవ్రీ అదర్ పేషెంట్. దేర్ ఇస్ సంథింగ్ న్యూ టు లెర్న్. ఓకే,
ఇప్పటిదాకా వచ్చిన కేసెస్లో క్లిష్టంగా అనిపించింది అంటే సక్సెస్ అయినది ఏంటి? సో దెర్ వాజ్ వన్ లేడీ, చాలా ఫైబ్రాయిడ్స్తో వచ్చారనమాట. వాళ్ళు గర్భాశయంలో క్యావిటీ, అంటే ఎక్కడైతే ప్రెగ్నెన్సీ పెరగాలి అలాంటి క్యావిటీ కాకుండా ప్రెగ్నెన్సీ ఎలా వస్తుంది, లోపల కంప్లీట్లీ స్టడెడ్ విత్ ఫైబ్రాయిడ్స్ అన్నమాట. దాన్ని తీసిన తర్వాత న్యూ క్యావిటీ కరెక్ట్గా రెస్టోర్ అయ్యి దాని లోపల పెట్టిన ప్రెగ్నెన్సీ పెరిగి ఆమె డెలివరీ అయిపోయింది. సో దట్స్ అ వెరీ గుడ్ న్యూస్ ఫర్ అస్. రైట్, వెరీ నైస్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ రాధిక. ఇది లైఫ్ లైన్, చూస్తూనే ఉండండి TV9.